హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆవకాయ అమ్మ వాళ్ళు పడుతున్నారు. మేము ఎలా పట్టామో ఏంటో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఒక 120 కాయలు తెప్పించాం ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళకి, మాకు, తమ్ముడికి, అన్నయ్య వాళ్ళకి, మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కలిపి ఎప్పుడు కూడా అక్కడే అమ్మ వాళ్ళ దగ్గరే పట్టేస్తారు. అమ్మే పడుతుంది మామిడికాయ పచ్చడి. ఎలా పడుతుంది ఏంటో చెప్తాను, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అవి చక్కగా బయట కొట్టించేసాము. కాయలు అన్నీ కూడా ఒకే సైజులో కొట్టారు. అండ్ కారం కూడా చక్కగా మనం ఎండుమిరగాయలు తీసుకొచ్చి ఎండబెట్టుకొని కారం ఆడిస్తే మనకి సంవత్సరం దాకా మంచిగా నిల్వ ఉంటుంది, పాడవదు త్వరగా. మనం బయట కొనుక్కున్న కారం అయితే నలుపు వచ్చేస్తుంది ముక్క. ఇది అనుకోండి చక్కగా అలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. జాడీలో పెట్టేసుకుని ఉంచుకుంటే. ఆవు పిండి, మెంతి పిండి, ఆవాలు అయితే వేయించిన అవసరం లేదు. అదే మెంతులు అయితే కొంచెం లైట్గా వేయించేసుకుని మనం పౌడర్ పట్టేసుకుంటే మనకి సరిపడా వేసుకోవడమే ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళు అంచనా ప్రకారం వేసేస్తారు. అమ్మ పడితే నిల్వ ఉంటుందని చెప్పేసి మా పక్కింటి వాళ్ళు, చుట్టాలు, పెద్దమ్మోళ్ళు, పిన్నోళ్ళు అందరూ కూడా అమ్మతోనే కల్పించుకుంటారన్నమాట. పచ్చడి బాగా నిల్వ ఉంటుంది, పాడవదు త్వరగా అని చెప్పేసి మా వాడకట్ల వాళ్ళందరూ కూడా అమ్మని పిలిచి కలపమంటారు. పచ్చడి మాత్రం చాలా ఫేమస్ అన్నమాట. మా అమ్మ బాగా పడతారు పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా. కారం ఆడిచ్చిన కారంలో ఆవపిండి, మెంతిపిండి అండ్ సాల్ట్ కూడా వేసేసి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ వెల్లుల్లిపాయలు పైన ఆ తొక్క అంతా తీసేసి, సహం తొక్క తీసినవి, సహం తొక్క తీసినవి 2 రకాలు వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. చక్కగా తొక్క తీసేసినవి అయితే ఊరిపోయి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి పెద్ద గబ్బాలన్నీ కూడా తొక్క తీసేసాము. ఇవి ఇంకా కొంచెం లైట్గా మీడియం సైజులో ఉన్నవి కొన్ని అలా వేసామన్నమాట. ఎలా అయినా వేసుకోవచ్చు, బాగుంటాయి. కానీ తొక్క తీయడం వల్ల ఏంటంటే చక్కగా అవి కూడా ఊరిపోయి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు పెద్ద సైజువి మాత్రం తీసేసాము, చిన్న సైజు లైట్గా ఉన్నవి ఇంకా అలా వేసామన్నమాట. శుభ్రం చేసి వేసాము. నెక్స్ట్ సాల్ట్ కూడా మనకి సరిపడా చూసుకుని వేసుకోవాలి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. 3వ రోజు మళ్ళీ కలుపుతారు కదా, అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. కారం చాలకపోయినా, ఉప్పు చాలకపోయినా, ఏమైనా సరే 3వ రోజు మళ్ళీ కలుపుతారు కదా, అప్పుడు చూసుకుని కలుపుతారనమాట. మా చిన్నప్పుడు అయితే పిల్లలు అందరం చక్కగా చుట్టూరు చేరి, నేను కూడా వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి పచ్చడి కలిపేటప్పుడు చూసి ఒక 5 ఇయర్స్ అయిపోతుంది. మేము ఫంక్షన్కి అని వెళ్ళాం కదా రత్నాలగుంట, ఫంక్షన్కి వెళ్ళొచ్చాము. ఆ రోజే అనుకోకుండా కాయలు కూడా తీసుకొచ్చారు. ఇవి మా వదిన వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి తెప్పించింది. వాళ్ళకి తోట ఉందన్నమాట అక్కడ. అయితే ఇవి నాటుకాయలు, పచ్చడికి చాలా బాగుంటాయి, నిల్వ ఉంటాయి, చాలా పుల్లగా కూడా చాలా బాగున్నాయి అన్నమాట కాయలు. అక్కడి నుంచి తెప్పించారు. ఇంకా ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక ఈ పచ్చడి హడావిడి సరిపోయిందనమాట. ఆ ముక్కలు వేసేది మా వదిన అండ్ మా మరదలు, నేను, మా అమ్మ అందరం కూడా కలిసి పట్టామన్నమాట ఈ పచ్చడి. తల ఒక చేసి ఫాస్ట్గా అయిపోయింది. ఆ రోజు వర్షం ఒక పక్కన, కాయలు తీసుకొచ్చాక నిల్వ ఉండవు కదా, పాడైపోతాయి కదా, అదొక టెన్షన్ అనమాట. ఇంకా ఫంక్షన్ నుంచి రాగానే ఇంకా 4 చేతులు వేస్తే కానీ ఈ పచ్చడి పని అవ్వలేదు. ఆ రోజు హడావిడి అయిపోయింది. నైట్ 10 అయిపోయింది అనమాట. పచ్చడి మధ్యాహ్నం 2కి స్టార్ట్ చేసిన వాళ్ళం, నైట్ 10 దాకా కూడా మాకు ఈ పచ్చడి హడావిడి సరిపోయింది. ఎట్లా అయితేనే లాస్ట్కి చక్కగా మంచిగా పచ్చడి పట్టేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.